అంటే ముందే దేవుడు చెప్పి ప్రవచించి తర్వాత ఆ పాప జన్మించినది. ఇప్పుడు యవన అమ్మాయి బాగా పెరిగింది. అటువంటి ఒక విషన్ నాకు వచ్చింది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే మెల్లిగా ముందుకు వస్తే మీ కొరకు నేను ప్రేర్ చేస్తాను. తను పుట్టక ముందే ప్రవచనం రిలీజ్ అయ్యింది. తను కడుపులో ఉన్నప్పుడు కరెంటు పట్టింది. నాకు కడుపులో ఉన్నప్పుడు కరెంటు పట్టింది. అయితే వాళ్ళ డాడీ గారితో దేవుడు మాట్లాడారు, నేను పాపని ఇవ్వబోతున్నాను, బలమైన ఆరాధకురాలు అవుతుంది అని మాట్లాడారు. బలమైన ఆరాధకురాలు అవుతుంది అన్నారు. అయితే కరెంటు పట్టినప్పుడు డాక్టర్ అన్నారు మూగవాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ అవుతుంది అని. కానీ దేవుని కృపను బట్టి బలమైన ఆరాధన చేస్తుంది. దేవాతి దేవుడు ఈరోజు ఏం చెప్పారు? మూగవాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ అవుతారు అని చెప్పారు. కరెంటు నాకు కడుపులో ఉన్న చూడండి ఎంత పెద్ద సాక్ష్యం ఇది. కరెంటు షాక్ వచ్చిందంట వారి మీద. కాబట్టి కొందరు ఏం చెప్పారంటే పుట్టబోయే పాప చెవి వినబడదు లేకపోతే మాట్లాడదు అని చెప్పారంట ఈ కరెంటు షాక్ రావడం ద్వారా. కానీ ముందే ప్రవచించారంట వారి యొక్క ఎవరు ప్రవచించారు? డాడీ ప్రవచించారంట. డాడీ ఏం ప్రవచించారు? దేవుడు పాపాన్ని ఇస్తారు, ఆమె మంచిగా ఆరాధన చేస్తుంది, ఆరాధనలో నడిపిస్తుందని ముందే ప్రవచించారంట. పుట్టక ముడిపే ఆమెకి ఏడుపు ఆగట్లేదు, కళ్ళలో కన్నీరు వచ్చుచున్నది, ఏడుపు ఆగట్లేదు. కరెక్ట్గా దేవుడు విషన్ ఇచ్చి పిలిచాడండి. అవును. పాస్టర్ ఏం చేస్తున్నారు? పాస్టర్ డాడీ ఒక నెల రోజుల క్రితం చనిపోయారు. నెల రోజుల ముందా? ఈ బాబు పుట్టినప్పుడే. ఓ చూడండి, ఇంకొకటి పెద్ద షాక్. ఒక నెల ముందే డాడీ చనిపోయారంట. ఇది అక్షరాలు 100% ఈ విషన్ దేవుడు ఇచ్చినది కరెక్టా కాదా? ఇప్పుడు డాడీ 1 month ముందే చనిపోయారు. డాడీ ప్రవచించారంట పాప పుడుతుంది అని. 1 month ముందే చనిపోయారు కాబట్టి దుఃఖంలో ఉన్నారు డాడీని కోల్పోయి. ఇప్పుడు ఆ ప్రవచనం ద్వారా కొద్ది ఆదరణ వచ్చిందా లేదా?